దుకాణాల్లో వస్తువులు కొనే వినియోగదారులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సెంట్రల్ జీఎస్టీ ఏపీ ఆడిట్ వింగ్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ కోరారు. నెల్లూరులోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ కార్యాలయంలో కమిషనర్ నూతన ఛాంబర్ను ప్రారంభించారు. దేశంలో మౌలిక సదుపాయాలు, పేదల ఆర్థిక పరిపుష్టి కల్పనలో జీఎస్టీ పన్ను కీలక పాత్ర పోషిస్తుందని ఆనంద్ కుమార్ తెలిపారు. పన్నులు చెల్లించని వారిపై తప్పుడు లెక్కలు చూపే సంస్థలపై ఆడిటింగ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉదాహరణకి జూలై రిటర్న్ ఉందనుకోండి, జూలైలో వాళ్ళు కట్టాల్సిన పన్ను మీ దగ్గర ఆల్రెడీ గడుచుకున్నారు. ఆగస్టు నెల 20వ తారీఖు లోపల కట్టాలి. అది కూడా కట్టకుండా కొంతమంది పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పోస్ట్పోన్ చేయడం ఏమి నష్టము? వాళ్ళే మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా, వాళ్ళే మళ్ళీ పెనాల్టీ కట్టాలా? ఆడిట్ అధికారి బాధ్యతలు ఏంటంటే, ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ రికార్డ్ చూసి ఒక డాక్టర్ లాగా అతనికి డయాబెటీస్ ఉందా, అతనికి బీపీ ఉందా, అతని హార్ట్ సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది ఫినాన్షియల్ రికార్డ్స్లో చూసి పసిగట్టాలి. దానికోసమే వాళ్ళకి 20 సంవత్సరాల క్రితమే మా ఆఫీసర్స్ 25 సంవత్సరాల క్రితమే కెనడియన్ సిస్టమ్ ఆఫ్ ఆడిటింగ్ అని మేము దాన్ని ఇంపార్ట్ చేసుకోవడం జరిగింది. అందరికీ ట్రైనింగ్ వాళ్ళందరినీ సుశిక్షితులు చేయడం జరిగింది. అయితే మన స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ విధమైనటువంటి అనుభవం లేదు ఆడిట్ చేయడం. అసలు ఆడిట్ అనేది కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా మేము మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేషన్ అని పాలసముద్రంలో, మీకు తెలుసు.